सभी को आज़ादी की शुभकामनाएं देते हुए सलामी मंच आगे बढ़ रहा है तो हुए आपके सामने। जी हाँ दोस्तों, आज इस मौके पर आए सभी मेहमानों का स्वागत करते हुए पुलिस की सलामी, कई इस देश के लिए, इस जनता के लिए शहीद हुए मेरे सैनिकों को याद करते हुए इस सलामी मंच आगे बढ़ रहा है। आए श्री और पुलिस की सलामी लेते हुए आगे बढ़ते हुए इस वाहन को पीरेड कमांडर आरई श्री సింహాచలం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కంటింజెంట్ కమాండర్ ఆర్ఎస్ఐ డి రమేష్, కంటింజెంట్ 2 కమాండర్ ఆర్ఎస్ఐ నేతృత్వం పోలీసుల గౌరవ వందనాన్ని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు। जी हाँ दोस्तों, आपके सामने 78 आज़ादी की शुभकामनाएं देते हुए आज इस जगह मिनी स्टेडियम पर बिरला एलिया साहब, गवर्नमेंट व्हीप और हमारे कलेक्टर साहब रिजवान बाजा साहब के आध्वर्य में पुलिस सलामी आगे बढ़ते हुए उस फूलों से सजाए हुए वाहन को आगे बढ़ते हुए सलामी देते हुए एक वाहन आगे बढ़ रहा है। सभी को एक बार उनका स्वागत करें। तालियों से आपके सामने इस प्रोग्राम के आए मुख्य अतिथि आपके सामने आ रहे हैं। यह दोस्तों एक बार तालियों से स्वागत करें आए अतिथियों का। आज का इस आज़ादी की सैनिक वंदन सलामी लेते हुए आपके सामने वाहन बढ़ रहा है। मुख्य अतिथि आपके सामने आ रहे हैं, सब एक बार उनका स्वागत करते हुए। అంగరంగ వైభవంగా మన స్వాతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించుకోవడానికి గత 3 రోజులుగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఎంతో చక్కగా తీర్చిదిద్దిన ఈ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతోంది। మన ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని అలంకరింపజేస్తున్నారు। వారితో పాటుగా మన జిల్లా పాలనాధికారి శ్రీ రిజ్వాన్ బాషా షేక్ గారు, డీసీపీ శ్రీ రాజమహేంద్ర నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు। ఇప్పుడు నిర్బంధల వెలుగులను ఎగరవేశారు। ఆ తర్వాత జిల్లా అభివృద్ధి పైన, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన నివేదిక సమర్పిస్తారు।